హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మార్నింగ్ ఇప్పుడు టైం 7 o'clock అయ్యింది, సాటర్డే. అండ్ ఈరోజు బేగా లెగిసేదానికి కారణం ఏంటంటే ఈరోజు మేము లైవ్ చేయబోతున్నాం అనమాట. మా హస్బెండ్ ఛానల్లో ఎప్పటి నుంచో ఫిట్నెస్ లైవ్ లైక్ జుంబా కానీ అలా చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాం. బట్ సక్సెస్ఫుల్లీ అది ఇప్పటిదాకా చేయలేదు. బట్ ఈ వీకెండ్ ఎలాగైనా చెయ్యాలని చెప్పి అనుకున్నాం గైస్. అండ్ దానికి నేను రెడీ అయిపోయాను అనమాట. 6:30కి లెగిసి యూ కెన్ సీ మీ చూడచ్చు. సో అదనమాట. అండ్ ఆల్సో నేను ఒక వ్లాగ్ తీసుకుందాం అని కూడా అనుకుంటున్నాను, లైక్ ఫుల్ లెంత్ వీడియో. అది కూడా తీసుకుంటాను. మేము లైవ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అవన్నీ మీకు చూపిస్తా. అండ్ ఈరోజు డే అంతా కూడా ఎలాగుంటుందో కూడా చూపిస్తాను గైస్. ఓకే, ఇంకా మా హస్బెండ్ వాష్రూమ్లో ఉన్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. లైక్ మేము సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. స్టార్ట్ చేసాక ఐ విల్ షో యూ. అండ్ మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫన్ అయితే ముందు వీడియో మొత్తం చూడండి, చాలా ఫన్ఫుల్గా ఉండబోతుంది అనమాట. అండ్ ఈరోజు ఏం చేస్తామని లైక్ డిఐఎంఎల్ కూడా నేను చూపిస్తా ఈ వీడియోలో. అంతే గైస్, నిద్ర ఇంకిప్పుడే లెగ్సాను కదా, స్వెల్లింగ్ ఏం పోలే. బట్ లెట్స్ సీ అసలు ఏం చేస్తానో ఏంటో నాకున్న బద్ధకానికి. లెట్స్ సీ. చూడండి గాయస్, ఎండ ఎంత ఎక్కువగా ఉందో. ఎండ అయితే ఫుల్గా వచ్చేసింది. ఎప్పటి నుంచి రమ్మని పిలుస్తున్నానో రావట్లేదు గాయస్. హౌ ఇస్ మై స్కిన్? నేను రాసుకోలేదు గైస్, బేర్ స్కిన్. గైస్ చూడండి, నేనైతే అవుట్ఫిట్ మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. అండ్ ఈ ఎండ అయితే ఎలా ఉన్నది, మా వారైతే ఎలా వచ్చారు. ఇప్పుడు ఎలా చేస్తామో ఏంటో గైస్, ఈ ఎండలో ఇద్దరం జెర్సీస్లా వేసుకొని వచ్చేసాం, కానీ ఈ ఎండ మామూలుగా లేదు గైస్. గైస్ చూడండి ఎంత స్వెట్టీగా చేశానో. యాక్చువల్లీ నాకు తెలిసి నేను ఎక్కువసేపు చేయలేదు. మీకు కూడా మా లైవ్ సెషన్స్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే మేము ఇన్ఫామ్ చేయకుండానే పెట్టేశాము. మిస్ అయిన వాళ్ళందరూ భాను యూనిక్ ఛానల్లోకి వెళ్ళి అందులో లైవ్ సెషన్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 5 minutes ఉంటుంది అనుకుంటాను. ఆ లైవ్ సెషన్ చూసి మీరు కూడా ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నెక్స్ట్ టైం ఏదైనా చేస్తే ఈసారి ముందే ఇన్ఫామ్ చేస్తాం గైస్. అండ్ ఎండ చూడండి గైస్. అండ్ మేము చేసినప్పుడే మా వాటర్ ట్యాంక్ వదిలేశారు, ఆ వాటర్ అన్నీ వచ్చేసాయి. బట్ ఎలాగోకలా చేసాం గైస్. నేనైతే ఎక్కువసేపు చేయలేకపోయాను గైస్, ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి. మైక్ చూడండి, ఎక్కువసేపు చేయలేకపోయా. బట్ అలా చేస్తూ ఉంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చేమో. మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తూ ఉంటే మాత్రం అలసట వస్తుంది. ఒకేసారి ఎక్కువ చేసేసినా సరే అన్నీ పట్టుకుంటాయి గైస్, అందుకే నేను బ్రేక్ ఇచ్చేసాను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామో చూడాలి గైస్. నా హెయిర్ అంతా మెస్సీగా ఉన్నది. బట్ అందరు డాన్సర్స్కి అండ్ ఇలా ట్రైన్ చేసే వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది గైస్, ఇప్పుడే అర్థమవుతుంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తామో. కిందకు వచ్చాక కూడా కొన్ని వర్కౌట్స్ చేసాను గైస్. ఈరోజు నుంచి ఎలా అయినా చెయ్యాలనుకుంటున్నాను. సో గాయస్, ఇక్కడ మేమైతే క్యారమ్ గేమ్స్ ఆడుకున్నాం. అండ్ నేను ఫుల్గా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు గైస్,
ఏదో అలా అలా తీసాను. అండ్ ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వచ్చాం. స్టీల్ ప్లాంట్లో టెంపుల్స్ ఉంటాయి కదా, సాయిబాబా టెంపుల్కి వచ్చాం. సో ఇదైతే సాయిబాబా టెంపుల్ గైస్. ఇదైతే మనకి స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్నదన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఎంత పీస్ఫుల్గా, చాలా పెద్ద టెంపుల్ అనమాట, చాలా పీస్ఫుల్గా ఉన్నది. అండ్ ఆల్సో సాయిబాబాకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను గైస్. అండ్ ఇక్కడైతే కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పారు, మీరైతే తీసుకోకండి. అండ్ ఇక్కడ శివయ్యకి ఆ పక్కనే ఉన్నది గైస్, అంటే ఆ సాయిబాబా టెంపుల్ పక్కన చిన్న చిన్న టెంపుల్స్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ శివయ్య, సాయిబాబా అండ్ అయ్యప్ప స్వామి అనుకుంటా, అయ్యప్ప స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య అని ఉన్నది, అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనుకుంటా. ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామివి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అందరూ వచ్చి పాలాభిషేకం కానీ వాటర్తో కానీ అభిషేకం చేస్తున్నారు. అసలు నేనేం పట్టుకొని వెళ్ళలేదు, చెయ్యాలని కూడా అనుకోలేదు, బట్ అక్కడ వాటర్తోని అందరూ చేస్తుంటే చెంబుతో. సో నేను అక్కడ శివయ్యకి మనస్ఫూర్తిగా కోరుకున్నాను గైస్ నా కోరికలన్నీ. అండ్ మనస్ఫూర్తిగా అలా చేస్తే నాకు చాలా బ్లెస్సింగ్ అనిపించింది. అండ్ ఈ టెంపుల్ అయితే మాత్రం జగన్నాథ్ స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి సాయిబాబా టెంపుల్కి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది గైస్. అండ్ నేనైతే ఫస్ట్ టైం జగన్నాథ్ స్వామి టెంపుల్కి రావడము, చూడగానే చాలా ప్రశాంతంగా డివైన్గా ఉన్నది గైస్. అండ్ కొంతమంది ఉంటారు గైస్, లైక్ ఎలాగంటే ఏదో హడావిడి చేసేసి హైప్గా చేసుకుంటేనే దేవుడు మన మొర వింటారని అనుకుంటారు. కానీ మనకున్నంత దాంట్లో మనశ్శాంతిగా పోస్ట్ చేసుకుంటే అదే చాలు గైస్. గుడికి వెళ్ళినా సరే భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుంటే అదే చాలు. ఏ దేవుడైనా సరే మన మొర వింటారు, మన బాధ చెప్పుకుంటే వింటారు. అండ్ నాకైతే ఇక్కడ కూడా శివయ్య, ఎందుకో గైస్ శివయ్య నాకు చాలా నచ్చేస్తున్నారనమాట ఈ మధ్యన. శివయ్యకి దండం పెట్టుకున్నాను. అండ్ స్కల్ప్చర్స్ అయితే గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదైతే నరసింహస్వామి స్కల్ప్చర్ అనమాట. నాకు చాలా నచ్చింది గైస్, చూడగానే నాకు చాలా నచ్చాయి. అండ్ ఈ టెంపుల్లో చాలా ఉన్నాయి, హనుమాన్ అని, అమ్మవార్లు, డిఫరెంట్ అమ్మవార్లని, నాకు చాలా నచ్చాయి. సో గాయస్, ఐఎమ్ ఆల్ డన్ ఫర్ ద డే. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నేను లాస్ట్ టైం షార్ట్స్లో ఫ్లాక్ సీడ్స్ జెల్స్ రాసుకున్నానని చెప్పాను కదా. యూ కెన్ సీ ద హెయిర్ షైన్, నా హెయిర్ షైన్ అది చూడొచ్చు. మీకు కూడా కావాలంటే ట్రై చేయండి, కన్ఫామ్గా విల్ గెట్ ఆల్ ద బెస్ట్ రిజల్ట్స్. అండ్ అంతే ఇంక ఈ వీడియో. Please don't forget to like, share and subscribe to my channel. Couple chapters. See you soon again guys. Bye.